అతనొక్కడే సినిమాతో డైరెక్టర్గా పరిచయమైన టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. అఖిల్తో ఏజెంట్ సినిమా చేయటం, ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరం దాటింది, కానీ ఇంతవరకు సురేందర్ రెడ్డి కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకురాలేదు. పవన్తో చేయబోయే మూవీ పూజా కార్యక్రమాలు ప్రారంభించారు, కానీ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారో క్లారిటీ లేదు. ఇంతకీ సురేందర్ రెడ్డి నెక్స్ట్ ఏంటి? అతనొక్కడి తర్వాత సురేందర్ రెడ్డి అశోక్, అతిథి, కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, కిక్ 2, ధృవ, సైరా నరసింహారెడ్డి ఏజెంట్ చిత్రాలను తెరకెక్కించాడు. అయితే స్టైలిష్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్తో సినిమా చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు ప్రారంభించారు, కానీ ఇది ఎప్పుడు సెట్స్ పైకొస్తుందో క్లారిటీ లేదు. పవన్ పొలిటికల్గా బిజీగా ఉన్నారు. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత సురేందర్ రెడ్డితో మూవీ అంటే చాలా టైం పడుతుంది. అందుకని సురేందర్ రెడ్డి ఈ గ్యాప్లో మరో సినిమా చేసేందుకు ట్రై చేస్తున్నారు. సూరి నెక్స్ట్ ఏంటంటే మాస్ మహారాజా రవితేజతో సినిమా చేయడానికి ట్రై చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. గతంలో రవితేజ, సురేందర్ రెడ్డి కలిసి కిక్ 2 సినిమాలు చేశారు. ఇందులో కిక్ హిట్ కాగా కిక్ 2 ఫ్లాప్ అయింది. రవితేజ ఇప్పుడు బిజీగా ఉన్నాడు. అయితే హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్టార్ట్ చేశాడు. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో క్లారిటీ లేకపోవడంతో రవితేజతో మిస్టర్ బచ్చన్ చేశాడు. ఇప్పుడు సురేందర్ రెడ్డి కూడా రవితేజ దగ్గరకు వచ్చాడని, సినిమా చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మరి రవితేజ, సురేందర్ రెడ్డి కాంబో సెట్ అవుతుందా లేదా అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.